హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారా? అయితే ఈరోజు ఏం లేదు, ఆఫ్టర్నూన్ అయింది, టైం ఒకటి అయింది. నాకు వంట చేయాలని లేదు, చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ పీరియడ్ అన్నమాట. ఈ విషయం నేను సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప ఒప్ప అనే మాటకు వస్తే అసలు అది విషయమే కాదు అని నేను ఫీల్ అవుతాను అనమాట. ప్రతి ఆడపిల్లలకి ఉండేదే కదా. సో ఈరోజైతే నాకు ఏమీ పని చేయబుద్ధి అసలు కాలేదు. కాలు నొప్పులు, తలనొప్పి, తల ఎంత భారంగా ఉందంటే ఎంత భారంగా ఉంది. సీట్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పవే దొన్నరా. అంత భారంగా ఉందన్నమాట. అందుకే నా అకౌంట్లో 200 రూపాయలు ఉన్నాయి. ఆ 200 ఇప్పుడు యూజ్ చేసుకుంటాను. నాకు చికెన్ తినాలనిపిస్తుంది, డ్రాగన్ చికెన్. సో అది ఆర్డర్ చేసేసాను ఆల్రెడీ, ఆన్ ద వే అన్నమాట. సీట్ చికెన్ తింటావా? తింటావా? వీడియో చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, పెద్దగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, పెద్దగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, పెద్దగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కాల్ వచ్చింది. హలో, లొకేషన్లో ఉన్నారా? ఒక్క నిమిషం. బకెట్ రారా, తీసుకురా బాయ్. అంకుల్ ఎవరు మీరు? అంకుల్ ఎవరు మీరు? హర్ష. ఇది ఫుడ్ కలర్ వేస్తే గ్రీన్గా వచ్చిందా, లేకపోతే ఎందుకు గ్రీన్గా ఉంది? చూడడానికి కాకరకాయ లెక్కన ఉన్నాయి. వేడి అన్నం, వేడి డ్రాగన్ చికెన్, నిన్న నైట్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి. ఇదేంటో ఈ కలర్లో ఉంది, ఏమవుతుందో. సో దిస్ ఈజ్ ఆఫ్టర్నూన్ ప్లేట్. అదే అదిగో అన్ని ఇప్పుడు పురుగులాగా మారిపోతాడు. మరి నేను చేస్తే బాగాలేదంటావు నమ్ముతానా?
వెజ్. ఇది పచ్చడి నాన్న, పచ్చడి పచ్చడి కావాలంట. సో తినేసిన అయిపోయింది, చాలా స్పైసీ ఉండే. ఇప్పుడు నా కొడుకు కూడా పెట్టేస్తాను నేను, అంటే వాడే తినేస్తాడు. బట్ ఈరోజు నేను పెట్టడానికి కారణం ఏంటి అంటే తొందరగా పెట్టేస్తే తొందరగా రెస్ట్ తీసుకోవచ్చు ఇద్దరం అని చెప్పేసి పడుకోవాలనిపిస్తూ ఉందన్నమాట. అందుకే ఈరోజు నేను పెట్టేస్తాను వాడికి. అయితే కొంతమందికి పీరియడ్ సిమ్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందికి మోషన్స్ ఉంటాయి, కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, కొంతమంది బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్, హెడేక్, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. స్టమక్ పెయిన్ అయితే కొంతమందికి అయితే స్టమక్ పెయిన్ దంచేస్తుంది. నేను ఈ పీరియడ్ క్రాంప్స్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏమీ లేకపోవచ్చు, బట్ ఇది నేను మాట్లాడుతున్నా అని చెప్పి ఇది పోస్ట్ చేయాలా వద్దా, లేకపోతే నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా తప్పుగా మాట్లాడుతున్నానా లేదా అని చెప్పి మాత్రం ఆలోచించాను. బికాస్ దిస్ ఈజ్ అ క్వైట్ నార్మల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ నార్మలైజ్ చేయండి, నార్మల్గా చూడండి దాన్ని ఏదో పెద్ద బూతులాగా అలా ట్రీట్ చేయొద్దు. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా దాని గురించి అవేర్నెస్ ఉండాలి, ఆడపిల్లలకు కూడా పూర్తి అవేర్నెస్ ఉండాలి. వస్తున్నా నాన్న. అండ్ ఈ పీరియడ్ థింగ్ అనేది నార్మలైజ్ చేయాలి అన్న వాళ్ళు ఎస్ అని, లేదు అంటే నో అని నాకు కామెంట్ చేయండి. ఎంతమంది సొసైటీలో చేంజ్ అవుతున్నారు, ఎంతమంది జనరేషన్ని బట్టి మారుతున్నారో నేను తెలుసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బ్లాగ్. ఈ బ్లాగ్ ఎవరికైనా నచ్చకుండా ఉన్నట్టయితే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి, మీరు చూడొద్దు. అండ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మీకు పాజిటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఓకే, వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.